సండే ఫండే అనే ఒక ఎపిసోడ్ తిరిగి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. హీరో హీరోయిన్ పేరు చెప్తే వాళ్ళు నటించిన సినిమా పేరు చెప్పాలి అన్నమాట. అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన. పుష్ప పుష్ప పుష్పరాజ్ ఎవతెక్కెదలే ఎన్టీఆర్ అండ్ కాజల్. నిన్ను చూసి పడిపోయా on the spot. వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి. 2, 3. తొండి ఇది బాగా తొండి, ఎందుకంటే బాగా గంత స్పీడ్ ఎక్కువ పెడతారా. పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ కలిసి నటించిన సినిమా చెప్పగలరు. వన్ ఆ దూదాబాయ్. గబ్బర్ సింగ్. गब्बर सिंह के फौजियों पीछे मुड़ హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను నీ మాడిపోయిన స్టార్ రాజు. మాడిపోయిన స్టార్ మేడిపోయిన స్టార్ విన్నాం కానీ ఈ మాడిపోయిన స్టార్ ఎక్కడ అనుకుంటారు. మా దివ్య కూడా లోపలి అనుకుంటారు. ఎందుకు ఇదంతా వస్తాడు డైరెక్ట్ మ్యాటర్ రాక అని చెప్పి అనుకుంటారు. అంతేనా? సో అంటే మన ఆడియన్స్ నవ్విపియాలంటే ఏదోటి ఇక విశ్వ ప్రయత్నాలు చేస్తేనే వాళ్ళని నవ్విపిస్తాం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది ఇక మనల్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని నా తపన. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వెల్కమ్ టు దమ్కి స్టార్స్. సో మనమైతే సండే, ఇవాళ సండే కాబట్టి మొత్తం సండే అంటేనే ఫన్ డే. సో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ప్రతి సండే మనం సండే ఫన్ డే అనే ఒక ఎపిసోడ్ తిరిగి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ సండే ఫన్ డేలో ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. ఈ ఎపిసోడ్లలో ఏముంటది అంటే ఇక ఏదో ఒక గేమ్ తీసుకొని ఆ గేమ్ తోని ఇక ఎంటర్టైన్మెంట్ చేస్తాం అన్నమాట. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ముచ్చట ఏంటంటే హీరో హీరోయిన్ పేరు చెప్తే వాళ్ళు నటించిన సినిమా పేరు చెప్పాలి అన్నమాట. సో ఇది మన ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. ఆ సండే ఫన్ డేలో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి హీరో హీరోయిన్స్ నేమ్ చెప్తే మనం సినిమా పేరు అది చెప్పాలి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇక లేట్ అది దిగ చెప్తావా నేను చెప్పన్నా? నేను చెప్తా, నువ్వు కనుక్కో. ఓకే, నువ్వు హీరో హీరోయిన్ పేరు చెప్పు, నేను సినిమా పేరు కనుక్కుంటా. మనం చదువు లాస్ట్ కానీ సినిమాలో బాగా ఫాస్ట్. కచరా నా కొడక స్టార్ట్ అంటే మనం ఇంకా మన ఏమంటారంటే చెప్పిన తర్వాత 10 సెకండ్స్ లెక్క పెట్టాలి. ఓకేనా? 10 సెకండ్స్ లోపల చెప్పాలి. తెలియకపోతే పాస్ అనేయాలి. ఓకే. ఓకే. మహేష్ బాబు అండ్ శృతి హాసన్. 10 9 8 7 శ్రీమంతుడు కరెక్ట్ ఆన్సర్ అన్నవా? కరెక్ట్. ఓకే. సెకండ్ క్వశ్చన్. చిరంజీవి అండ్ నయనతార. 10 9 8 7 6 5 మన శంకర వరప్రసాద్ రీసెంట్ గా మనోవతి ఆ సినిమాకు పోయినాగా. అయ్యో పోయినాం కానీ టికెట్ దొరకలేదు. అనగనగా ఒక రాజు సినిమా పోలే. కరెక్ట్. థర్డ్ క్వశ్చన్. వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి. 2, 3, 4. అరే సో ఫ్రెండ్స్, నేను చెప్పిన కానీ బాగా తొండి ఇది బాగా తొండి, ఎందుకంటే బాగా గంత స్పీడ్ ఎక్కువ పెడతారా. సెకండ్ తొండి, ఇది కోట్ల కేసేస్తా నేను. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ కదా? ఫోర్త్. వెంకటేష్ అండ్ అనుష్క. వెంకటేష్. 10 9 8 7 6 5 4 3 2 1 తెలియదు. ఇదేం సినిమానో ఆడియన్స్ అందరూ కామెంట్ చేయండి. ఓహో అట్టచ్చావా, ఇది అదా అన్నట్టు. సో ఫ్రెండ్స్, మేమైతే ఏ సినిమా పేరు అయితే మేము మాకు తెలియదని చెప్తామో ఆ సినిమా పేరు అయితే మీకు తెలితే కామెంట్ లో పెట్టండి. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్. చెప్పేస్తావు ఎందుకంటే నీ ఫేవరెట్ హీరో కాబట్టి. ఫేవరెట్ హీరో అంటే డీరన్ మరి అయితే చెప్పబోతే చెప్పేటట్టుంది. చెప్పు. సిక్స్త్ క్వశ్చన్. ఏదో క్వశ్చన్ పోయినా. ఎన్టీఆర్ అండ్ కాజల్. 10 9 8 7 3 6 4 5 బాద్షా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన. 10
9, 8, 7, 6, పుష్పరాజ్. ఓకే. తగ్గేదేలే. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ అయిన నయనతార. బాలకృష్ణ నయనతార. 1 2 ఏ సినిమా బాలకృష్ణ నయనతార? 4 5 లెజెండా? 7 8 గౌతమ్ పుత్ర సాధకర్ 10. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇది కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్, ఏం సినిమాను. ఏమో మర్చిపోయినా, ఖచ్చితంగా చూసే ఉంటా సినిమా కానీ మర్చిపోయినా. నెక్స్ట్. నాగార్జున అయిన త్రిష. నాగార్జున త్రిష. 1 నాగార్జున త్రిష. 2 3 4 5 నాగార్జున త్రిష. 6. కింగ్ 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 Correct. కింగ్ KONG అన్నమాట. ఓకే. నెక్స్ట్. మహేష్ బాబు అయిన శృతి హాసన్. మహేష్ బాబు అండ్ శృతి హాసన్. 1 2 3 ఏం సినిమా అబ్బా? 4 మహేష్ బాబు 5. శ్రీమంతుడు. కరెక్ట్. కరెక్ట్ ఆన్సరా? గెలిచిన ఇచ్చారు గిన్నెలు గ్లాసులు బోకిలు రాంగ్. 3 చెప్పినావు. 3 అంటే 7 కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు అన్ని 10 అయినా? 9. ఓ అంటే 7 కరెక్ట్ చెప్పినా, ఒక 3 రాంగ్ చెప్పినా. చా, ఈసారి ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అని చెప్పి బాగా చదువుకోవాలి. అంటే సినిమా పేరు సినిమా చదువుకుంటాం. సో ఇప్పుడు మనం దివ్యని ఆడుదాం. పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ కలిసి నటించిన సినిమా చెప్పగలరు? 1 దూదాబాయ్. గబ్బర్ సింగ్. వెరీ గుడ్. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు గెలుచుకున్నారు 3 గిన్నెల గిలాసులు. 3 గిన్నెల గిలాసులు ఇదేంది? సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్టీఆర్ అండ్ ప్రియమణి నటించిన సినిమా ఏది? 1 2 3 4 5 6 7 8 9 10. ఖతం. మీకు ఇచ్చిన సమయం ముగిసినందున మీరు ఈ క్వశ్చన్ లో ఫెయిల్ అయిపోయినారు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తలేదా? ఇక్కడ ఆగినట్టుంది, చూద్దామా? సో నెక్స్ట్ క్వశ్చన్. మీరు సెకండ్ క్వశ్చన్ లో ఫెయిల్ అయినందుకు థర్డ్ క్వశ్చన్ కి ప్రొసీజర్ ఓకే అయినది. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అల్లు అర్జున్ కాజల్ అగర్వాల్. ఆర్య. ఓ సెకండ్ సీఎం ఉంది చెప్పేశారు మీరు. రాంగ్ ఆన్సర్. ఆర్య. చాకలియావా? ఆర్య 2. సో ఓకే, ఆర్యుడు అంతకింది కాదు కాబట్టి ఓకే. థర్డ్ క్వశ్చన్ మీరు సక్సెస్ఫుల్ గా ఆన్సర్ చేసినందుకు చాలా ధన్యవాదములు. సో ఫోర్త్ క్వశ్చన్. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ త్రిష గారు నటించిన సినిమా ఏది? ఇది 1 వర్షం. ఏంది ఈ రోజులలో వర్షాకాలం వచ్చింది కానీ వర్షం రాలేదో? మనం హీరో పేరు చెప్పగానే ఇక్కడ వర్షం వచ్చిందే. చాలా గ్రేట్ నువ్వా, సూపర్గా చెప్పినవా. సో ఫోర్త్ క్వశ్చన్ కూడా సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా ధన్యవాదములు. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మహేష్ బాబు గారు అలాగే రష్మిక మందన గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పగలరు? మహేష్ బాబు, రష్మిక మందాన. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సెకండ్ ఎక్కువైంది. నో. సో మీరు ఓడిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. సరే, ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కాబట్టి నో టెన్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్ అనమాట. సో ఫ్రెండ్స్ మర్చిపోయినా, ఈ మహేష్ బాబు, రష్మిక మందాన నటించిన సినిమా పేరు ఏదో మీరు కామెంట్ ఒకటి నటించిన సినిమా ఏదో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. సో 6th క్వశ్చన్ వచ్చేసి ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ నటించిన సినిమా పేరు ఏది?
నో 1 2 రీసెంట్ టైంలో వచ్చింది 3 4 5 ఏమో ఫస్ట్ పోయిన నేను 6 7 రీసెంట్ టైంలో వచ్చింది 8 9 అంటే ఇచ్చేది ఎన్టీఆర్ డాడ్ వాళ్ళ వైఫ్ చెప్పకపోవడం ఇది చాలా దారుణ పరిస్థితి. ఇలా చెప్పకపోవడం వల్ల వాతావరణం మరిగిపోయి మనకు వర్షాలు పడడం లేదు. చాలా ఘోరమైన పరిస్థితి. సో గంగార్పణం దీని గంగార్పణం ఏదైతే సో నాకు తెలుసు ఈ సినిమా పేరు. ఇక మీకు తెలిస్తే కామెంట్ పెట్టారు. కామెంట్ బాక్స్ లో నేను చెప్పాను. గుర్తుంది అని సో ఈ ఒక్క క్వశ్చన్ మటుకు నేను చెప్తా. ఆపుకోలేకపోతున్నా భయ్యా. దేవర సినిమా రీసెంట్ టైంలో వచ్చిందానికి అంత మంచిగా చెప్తాను. దేవరా. సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం ప్రొసీజర్ ముందుకు తీసుకున్నాం. ప్రొసీజర్. సో రామ్ చరణ్ గారు అండ్ కాజల్ గారు నటించిన సినిమా పేరు చెప్పగలరు? అవును. అవన్ అటు మగధీర. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. బోల్ల షిప్ప. బోల్ల షిప్ అది బోల్ రాకుతారు కదా, దాన్ని ఏమంటారు? పీసు, బోల్ల పీసు. సో వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. రవితేజ గారు అండ్ అనుష్క గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పగలరు? అవును, చాలా పెద్ద హిట్. 1 2 3 4 5 6. విక్రమార్కుడు. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదములు. ఈసారి బోనస్ అప్ కాకుండా బోనస్ అర్పించే ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందానో ఇద్దరు కలిసి నటించిన సినిమా. ఇది కూడా చాలా మంచి హిట్, సూపర్ సినిమా. 1 2 3 4 5 6 7 8 9 9.5 9.6 9.7 9.8. అయ్యో ఇన్ని పాయింట్లు ఇచ్చినా కానీ చెప్తారు. గుర్తలేదు. 10. మీరు ఓడిపోయినందుకు మీకు వారం రోజులు జైలు శిక్ష. సో ఈ క్వశ్చన్ కూడా చెప్పలేకపోయింది మన దివ్య గారు. సో గీత గోవింద ఇప్పుడు చెప్పినా లెక్కలకి రాదు. సో ఇప్పుడు ఎంత చెప్పినా లెక్కలకి రాదు. ఇన్ టైంలో చెప్తేనే పాయింట్ వస్తుంది, లేకపోతే రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా అద్భుతమైన క్వశ్చన్, అందరూ ఊహించలేని క్వశ్చన్. అందరూ పీకిన తీరా చెప్పరు అలా పుడికి వచ్చారు. సో న్యాచురల్ స్టార్ నాని గారు, కీర్తి సురేష్ గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పగలరు? 1 2 నేను లోకల్. 3 ఇంకేంటి 4. కరెక్ట్. నాని వాళ్ళు కీర్తి సురేష్, నేను లోకల్. ఓ కరెక్టే కదా. అట్లేసా ఒకటి. అంటే దసరా సినిమా కూడా ఉంది కదా. నేను దసరా సినిమానే వేరే దసరా సినిమా. సో 2 సినిమాలు ఉన్నాయి. ఓకే, వాస్తవానికి కరెక్ట్. నెక్స్ట్ అండ్ ఎందుకు మన నితిన్ అండ్ సమంత కలిసి నటించిన సినిమా ఇది. లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. వెరీ గుడ్, సూపర్ నైస్, చాలా అద్భుతంగా చెప్పినావు. ఎన్ని క్వశ్చన్లు? మొత్తం 11 క్వశ్చన్లకి 3 రాంగ్ చెప్పింది. 3 రాంగ్ చెప్పింది. మీది అది. సో మొత్తానికి అయితే మా దివ్య ఒక 4 ఏమో చెప్పలేదు, మీదే అని చెప్పింది. సో 11 ఇట్లకి 4 తీసేస్తే ఎన్ని దివ్య? 11 ఇట్లకి 4 తీసేస్తే 7. సో నువ్వు 7 నేను 7 చెప్పినాం కాబట్టి కరెక్ట్. సో ఇద్దరం గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఒకటే యాపిల్ పట్టుకొచ్చిన. యాపిల్ కాయ. ఆ యాపిల్ పట్టుకొచ్చిన. ఇక ఏం చేద్దాం, గెలిచిన వాళ్ళు తిందాం అనుకున్నాం కానీ ఇప్పుడు సరిసాగా తినాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన సండే ఫండేలో ఫస్ట్ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ఫండేలో సెకండ్ ఎపిసోడ్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ వర్క్ రావాలో కామెంట్ కూడా చేయండి. ఇది మన ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని
మమ్మల్ని సపోర్ట్ చేయరి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.